సార్ మనం ఇప్పుడు కాలర్స్ అడిగిన దానిలోనే ఫైనల్ క్వశ్చన్ ఒకటి సార్, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఓటర్ జాబితాలో అంటే ముసాయిదా జాబితాలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటివి సమర్పించాలి బిఎల్ఓలకి? అంటే ఆ ఫామ్లోనే ఉంటాయండి. ఇప్పుడు ఫామ్ 6కు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు. అట్లాగే ఫామ్ 8 అనేటువంటిది కూడా ఎపిక్ కార్డు పోయినట్లయితే డూప్లికేట్ ఎపిక్ కార్డు కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క పీడబ్ల్యూడి మార్కింగ్ కోసము, తర్వాత ఓటర్ జాబితాలు డ్రాఫ్ట్ జాబితాలు ఏమైనా కరెక్షన్స్ వస్తే కూడా పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఇస్తారు. అట్లాగే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మారడానికి కూడా ఇస్తారు. దానికి కూడా సంబంధించి ఏదైతే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కారణం చేతనైతే ఫామ్ 8 పెడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యంగా రెసిడెన్స్ షిఫ్ట్ అయినప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు ఆ ప్లేస్లో వీళ్ళు రెసిడెన్స్గా ఉంటున్నారని చెప్పించేటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఫామ్లో పేర్కొన్నటువంటి ఆధారాలు ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఓకే, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, కడప నుంచి రవిబాబు గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రవిబాబు గారు నమస్తే అండి. రవిబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? చెన్నై గారు అందుబాటులో ఉన్నారండి మనతో స్టూడియోలో. మీకున్న సందేహం ఏంటో సార్తో మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. యా రవిబాబు గారు వినిపిస్తుంది. మీ సమస్య ఏంటండి? మీకున్న ఏదైతే సందేహం ఉందో సార్తో నమస్తే అండి. సార్ ఒక చిన్న డౌట్, చెప్పండి. కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా సింప్లిఫై ద క్లారిఫికేషన్. చెప్పండి. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి సార్. ఫస్ట్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, సెకండ్ బాక్స్ ఎవరు ఫిల్అప్ చేయాలి, థర్డ్ ఎవరు చేయాలి అనేది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రీ ప్రింటెడ్గా వస్తాయండి. రెండవ దాంట్లో మీకు 2 బాక్సెస్ ఉన్నాయి. మొదటి బాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అంటే మీ దాంట్లో సెకండ్ పార్ట్లో 2 బాక్సులు ఉంటాయండి. గత ఎస్ఐఆర్ వివరాలని ఉంటాయి. అందులో మొదటి దానిలో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇప్పుడు ఓటర్గా ఉన్నారు, 2002లో కూడా ఓటర్గా ఉన్నారు, 2002 ఓటర్ జాబితాలో మీ వివరాలు అందుబాటులో ఉంటే మీరు ఫస్ట్ బాక్స్ నింపాలండి. అట్లా కాకుండా ఇప్పుడు ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలు 2002 నాటి జాబితాలో లేనట్లయితే వారి పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు 2వ బాక్స్లో నింపాలండి. ఇవి లాస్ట్ ఎస్ఐఆర్ యొక్క వివరాలు. సో దాని కింద ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికి సంబంధించి అయితే ఉందో వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత తల్లి తండ్రి భాగస్వామి యొక్క వివరాలను నింపాల్సి ఉంటుందండి. రవిబాబు గారు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అడగండి సార్, లైన్ లో. సార్ వేరే గెస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు, వెంకటరమణ నారాయణ గారు సంగారెడ్డి నుంచి. వెంకటరమణ నారాయణ గారు నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి, సారీ నమస్తే అండి. నర్సయ్య గారు నమస్తే అండి. ఏంటి ఏం ప్రశ్న ఉందండి మీకు? అంటే మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలంటున్నారు సార్? కదా 2002 ముందు ఓటర్ ఇట్లంతా వాళ్ళ పేరు మొత్తం 2 దేశాలు చెప్తున్నారు కదా. నేను 2004లో, 2009లో, 2014లో, 2018లో, 2023లో ఓటర్ వినియోగించుకున్నాను మేడం. ఓకే. అయితే 2002 ముందు నేను ఓటర్ వినియోగించుకోలేదు. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఓటు హక్కు వినియోగించే పనిలో నా పేరు ఇచ్చుకున్నా తీసేస్తారా? ఎందుకంటే నేను 2004లో నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇప్పుడు 2004 ముందు నేను ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంటే వినియోగించుకోవాలంటే అప్పుడు ఖమ్మంలో ఉన్నా, కాకపోతే హైదరాబాద్ వచ్చినా ఓటు హక్కు వినియోగించుకోలేదు అన్నప్పుడుగా. ఓకే, మీరు ఇప్పుడు సార్ చెప్తున్నారండి మీకు సమాధానం వినండి ఒకసారి. మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు మీ 2002 జాబితాలో మీ వివరాలు కానీ లేదా మీ తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క వివరాలు ఉంటే మీరు ఆ వివరాలు ఇవ్వండి. లేని పక్షంలో వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వివరాలు ఇవ్వనంత మాత్రాన ఓటర్ జాబితాలో నుంచి పేరు తొలగించడం అనేది జరగదు. మీరు ఈ ఫామ్ నింపి సంతకం పెట్టి బిఎల్ఓకి ఇస్తే మీ పేరు ఓటర్ జాబితాలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మీకు నోటీస్ ఇస్తారు. నోటీస్ వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్ ఇవ్వమంటే ఆ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉన్నది.
మళ్ళీ కొత్త ఓటర్ కార్డు ఇస్తారా? లేదు లేదు లేదు, పాతదే సరిపోతుంది మీకు.